నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. విశాఖపట్నానికి చెందిన 5 కార్పొరేటర్లు జనసేనలో చేరిక. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద, 70 గేట్లను ఎత్తిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ పేరు బొమ్మ ఉన్న సర్వేరాల్ అంశం చర్చకు వచ్చింది. సర్వేరాళ్లపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ 700 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబు నాయుడుకు తెలిపారు. దీంతో జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు. భూముల రీసర్వేపై కేబినెట్ లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు చెప్పారు. విశాఖపట్నంలో వైసీపీకి చెందిన 5 కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. పేదలకు న్యాయం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో చేరికలు ఇదే తొలిసారి అని పవన్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు రాజకీయంగా అన్ని విధాలుగా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమి గెలిపించే విధంగా అంతా కృషి చేయాలని అన్నారు. త్వరలో విశాఖలో పొల్యూషన్ ఆడిట్ నిర్వహిస్తాం. విశాఖలో కాలుష్య నివారణకు కార్పొరేటర్లుగా మీ వంతు కృషి చేయాలని సూచించారు. పర్యావరణ శాఖ మంత్రిగా కాలుష్య నియంత్రణ మండలి తన పరిధిలో ఉందని, త్వరలో విశాఖను సందర్శిస్తానని చెప్పారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ సమస్యలు కూడా చాలా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు న్యాయం చేసేందుకు కార్పొరేటర్లు కృషి చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, మన రాష్ట్రం బాగుండాలి, విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరఫు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మీరు ఎదగాలని కోరుకునేవాడిని. దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక్కమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ ఉన్నారు. నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రె పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేడిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, బట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగప్పు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వరరావు గారికి, పాపిరెడ్డి మహేశ్వర గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలు మీరు జనసేనని నమ్మి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందనలు,
స్వాగతం పలుకుతూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు పోటెత్తుతుంది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లను ఎత్తి 90,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. సాయంత్రం లేదా రాత్రికి 1,50,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టుల గ్రేట్లు ఎత్తడంతో ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇప్పటికే పులిచింతల, నాగార్జున సాగర్, అదేవిధంగా శ్రీశైలం నుంచి భారీ ఎత్తున గేట్లు ఎత్తడంతో ఇటు ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలాగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మొత్తం ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లు ఉంటాయి. ఈ 70 గేట్లు 60 గేట్లు 2 మేర, అదేవిధంగా 10 గేట్లు మాత్రం 1 అడుగు మేర కూడా దిగువ ప్రాంతాలకు కూడా భారీగా నీటిపారుదల శాఖ అధికారులు కూడా వాటర్ అనేది విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం 12 గంటల సమయం కావడంతో 12 గంటలకు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మొత్తం 96 క్యూసెక్స్ నీళ్లు కూడా దిగువకు వదులుతున్నారు. ఇప్పటికే అదేవిధంగా మున్సిపల్ కమిషనర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ ఇప్పటికే ఒక అధికారంలో జారీ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో ఇటు లోతట్టు ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళని కూడా అప్రమత్తం చేశారు. ఇటు ఆల్రెడీ కృష్ణా లంకలో ఉన్న రణధీర్ నగర్ కానీ ఇవన్నీ కూడా రక్షణ గోడలు నిర్మించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోతట్టు ప్రాంతాలందరూ వారిని కూడా అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేటకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వరద అయితే పోటెత్తుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు 70 గేట్లు ఎత్తి 96,000 క్యూసెట్లు నీరు విడుదల చేశారు. ఈ 96 క్యూసెట్లు కిందకి 13,000 క్యూసెట్లు కాలువలోకి వదులుతున్నారని చెప్పి కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులను సమన్వయంగా వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలను ఇప్పటికే కలెక్టర్ కానీ, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ వీళ్ళందరూ అప్రమత్తం చేసిన పరిస్థితి. కాలువల ద్వారా నీరు విడుదల చేయడంతో వరద నీరు పూడిక ప్రాంతాల ప్రభావంతో రోడ్లపైకి చేరకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ కూడా నీటి కుండలాగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవ్వకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇప్పటికే కలెక్టర్ సృజన నేతృత్వంలో ఒక టీం అనేది ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఏదైతే ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అదేవిధంగా నిన్న ఏదైతే సమీక్ష నిర్వహించారో నీటిపారుదల శాఖపై ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల్ని ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి, వారికి వసతి, నీరు అన్ని కల్పించి వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పి కూడా కలెక్టర్లకు ఆదేశించిన పరిస్థితి. అదేవిధంగా లోతట్టు ఏదైతే ఉందో ఈ ప్రకాశం బ్యారేజ్కు ఆనుకుని ఉన్న కృష్ణలంక ప్రాంతాన్ని కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ ఎప్పటికప్పుడు అక్కడ అధికారులను, విఎంసీ అధికారులను శానిటేషన్ ప్రాబ్లం రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ప్రకాశం బ్యారేజ్కి అయితే నీటి కుండలాగా కూడా మారుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను జలమయం చేయకుండా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తారు. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారుల వేటకు వెళ్లకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి. వైఎస్ వివేక కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత
హోంమంత్రికి వివరించారు. భద్రత పునరుద్ధరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. భద్రత పునరుద్ధరించాలంటూ జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టారు. జగన్కున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామన్న ప్రభుత్వం, ప్రస్తుతం కండిషన్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తామన్న ప్రభుత్వం, జగన్ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామరిస్తామన్నారు. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. అనధికార లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, వీటిపై విస్తృతంగా ప్రచారం చేస్తామని, కొనుగోలు చేస్తే ఇబ్బంది పడతారని ప్రజలకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. వాటి సర్వే నెంబర్లతో సహా వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపించి రిజిస్ట్రేషన్ కాకుండా చూస్తామని అన్నారు. అన్ని వివరాలను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. రాష్ట్రంలో సంక్లిష్టంగా ఉన్న లేఅవుట్లు, భవన నిర్మాణాల నిబంధనలను సవరించి సరళీకరిస్తామని వివరించారు. క్రెడాయ్, నెరెడ్కో తదితర సంఘాల ప్రతినిధులతో మంత్రి నారాయణ విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. అనుమతుల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని సంఘాల ప్రతినిధులు మంత్రికి వివరించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని కోరారు. నిర్మాణం పూర్తయినా లేబర్ సెస్ పేరుతో ఇబ్బంది పెట్టడం తగదని అన్నారు. 2014-19 కాలం స్వర్ణ యుగమని, గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు. మళ్లీ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోవాలంటే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల నెల్లూరులో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళికకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాం. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించాం. విశాఖపట్నంలోనూ ప్రారంభించాం. ఎన్నికలు కూడా రావడంతో ఆగిపోయింది. రోజు ఒక పురపాలకలో నేనే డ్రైవ్ లో పాల్గొంటా. దీనివల్ల నాకు ప్రజలు సమస్యలు తెలుస్తున్నాయి. ఈ రోజు విజయవాడలో బిల్డర్ల సమావేశంలో పలు అంశాలు తెలుసుకున్నాను. ఇతర రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ ఎలా ఉంది, పట్టణాభివృద్ధి సంస్థలు ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి రాష్ట్రాల్లో పరిశీలించి విధి విధానాలు రూపొందిస్తాం. 3 నెలల్లో అన్ని సేవలను సులభతరం చేస్తాం. వ్యవస్థను గాడిలో పెడతాం. నిబంధనల ప్రకారమే నిర్మాణాలు ఉండాలని చెప్పారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి నాలా ట్యాక్స్ విషయం, ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్టు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్సు, అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, ఈ లేబర్ చెస్, షార్ట్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు సమస్యలు చూపించారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసుకురమ్మంటున్నారు, ఈసీకి పరిగెత్తాల్సి వస్తుంది. ఫైర్ తెమ్మంటున్నారు, ఫైర్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. ఇన్ని కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి, ఆథరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం. అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆథరైజ్డా అనాథరైజ్డా తెలుసుకొని కొనండి. దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. ఆథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని. ఆ అనాథరైజ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. అలా వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా. పాయకాపురంలోని జై సంతోషిమాత ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవం ఈ నెల 9వ తేదీ ఉదయం 11 గంటల 1 నిమిషంకు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షులు చిన్ని చిట్టిబాబు తెలిపారు. ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. 9వ తేదీన జరగనున్న ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకొని 7వ తేదీ నుండి 3 రోజుల పాటు వేద పండితులచే, అర్చక స్వాములచే విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ, ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవానికి శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి, ప్రముఖ శ్రీకృష్ణ తత్వ ప్రచారకులు రాధా మనోహర దాస్ స్వామీజీ తదితర పూజ్య స్వామీజీలు విచ్చేస్తున్నట్లుగా చెప్పారు. ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు
వై సత్యకుమార్ యాదవ్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ధ్వజస్తంభ కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి భక్తులంతా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ పెద్దలతో కలిసి చిన్ని చిట్టిబాబు ఆవిష్కరించారు. గత 35 ఏళ్ళుగా అమ్మవారి నిర్మాణం చేశాం. 27వ సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం 27వ సంవత్సరము. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ముందుగానే ఈ ధ్వజస్తంభము అలాగే గోపురం పూర్తయింది కాబట్టి గోపుర శిఖరాన్ని ప్రతిష్టాపన ఈ రోజు నుంచి ఎల్లుండి 9వ తారీఖు వరకు 7 వరకు యాగం జరిగి 9వ తారీఖు ఉదయం 11:01 ఆ ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి ఒక 5,000 మందికి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఇక్కడ దళితవాడైనప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మాతో అమ్మవారి భక్తులు మరి వాళ్ళకి సేవకులుగా ఉండి ఇక్కడ మాకు పనిచేస్తూ సహాయం చేస్తూ అండగా ఉండి ఇంత విజయ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన వారందరికీ కూడా తల్లి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు వారికి కలగజేసి చేయాలని మేము కమిటీ వారు కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ 19వ తారీఖున అమ్మవారి యథాస్థితిగా పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. పుట్టినరోజు ఆ 3 రోజుల ఉత్సవాలు అది మామూలే. ఈ నెల ఆగస్టు నెల 19వ తారీఖున రేఖీ పౌర్ణమి రోజు అది పుట్టినరోజు. దానికి ముందుగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట జరిగితే రేపు వచ్చిన భక్తులందరూ కూడా దర్శిస్తారని ముందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తెలిసిన వారు అమ్మవారి భక్తులు ఇది మంచి శుభ సందర్భం. ఎన్నో గుళ్ళకి వెళ్తాం, ధ్వజస్తంభం పెట్టుంటే దండం పెట్టుకుంటాం. కానీ ధ్వజస్తంభం ఆ ప్రతిష్ట నిర్మాణం జరిగినప్పుడు ముక్కోడి దేవతలు అక్కడున్న మరి ఆ తోరణాలకి ఆవరించి ఆవాహమై ఉంటారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో దైవ దర్శనాలు చాలా గొప్పది. కాబట్టి ఇది ఇన్నవారు తెలిసిన వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అలాగే అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నాం. వస్తున్నాము. అమ్మవారు చాలా మహిమగల తల్లి, అసలు చెప్పలేము. అంత అంటే ఇంత చాలా చెప్పలేము. కానీ భక్తులు బాగా వస్తారు. ఆవిడ మహిమలు చాలా ఇదిగా ఉంటాయి అని మాకు కూడా అన్ని విధాలుగా ఆవిడ మాకు చాలా అండగా ఉంది. ఆవిడనే నమ్ముకున్నాం మేము. పోలవరం నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పూచకత లేకుండా 1,50,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి నేరుగా రుణాలు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు పూర్తి చేయాలని, లేకపోతే వాయనాడులో జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎస్ ఝాన్సీ. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని. నిన్న ఈరోజు మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాలు చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరూ మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు. వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ
సొసైటీలోనే కాదు, కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కనుక మన ఆంధ్రదేశంలో 180% ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటివి ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే రైతాంగానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని మేము భావిస్తున్నాం. కనుక ఇమీడియట్గా కౌలు రైతులు దానికి సంబంధించిందంటే దాన్ని పూర్తి చేయాలనేది. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. పోలవరం కాక అక్కడి నుంచి మనం శ్రీకాకుళం నుంచి తీసుకుంటే అనంతపురం వరకు చాలా ప్రాజెక్టులు ఈరోజు శ్రీశైలంతో సహా ఎక్కడ ఉన్నాయి. వాటికి ఒక 1,000 కోట్లు కనుక కేటాయిస్తే ఆంధ్రదేశంలో లక్షల ఎకరాలు సస్యశ్యామలమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా దాని రిపేర్లు, దానికి గంటి పడింది. అదంతా కూడా పూర్తి చేయాలంటే సుమారు వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం 200 కోట్ల రూపాయలు కేటాయించాలి. అది కనుక కేటాయించకపోతే కేరళలో వయనాడులో ఎలా అయితే ప్రమాదం జరిగిందో అదే ముప్పు అక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇది 2 రాష్ట్రాలకు కూడా చాలా నష్టమైనటువంటిది. కనుక ఈ రెండింటినీ కూడా వెంటనే తక్షణమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీటి మీద పరిశీలించి ప్రతి ప్రాజెక్ట్. శ్రావణ మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడుపునుందని సంస్థ ఏజీఎం కిషోర్ సత్య తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైల్వే స్టేషన్లోని తన కార్యాలయంలో ఐఆర్సీటీసీ ఏజీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. 11 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారకాలోని నాగేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, పుణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఔరంగాబాద్లోని గ్రిఫ్టేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని సూచించారు. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా, హోటల్లో బస ఏర్పాట్లు ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏం రాజా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు కిషోర్ సత్య, జాయింట్ జనరల్ మేనేజర్ ఐఆర్సీటీసీ. ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఏరియా ఆఫీసర్ అయినటువంటి రాజా గారు, అలాగే మా కలీగ్ నడుపుతుందండి. దీంట్లో భాగంగా శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని మేము ఈ 7 జ్యోతిర్లింగాలు, 7 జ్యోతిర్లింగాలు అని చెప్పి టూర్ మేము విజయవాడ నుంచి 17 ఆగస్టుని నిర్వహిస్తున్నాం. దీంట్లో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే ఉజ్జయిని తీసుకెళ్తాం. ఉజ్జయినిలోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, అక్కడి నుంచి ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, బెట్ ద్వారకా కూడా చూపిస్తాం. బెట్ ద్వారకా తర్వాత సోమనాథ్ ఆలయం, దాని నుంచి తర్వాత పూణే భీమాశంకరు, తర్వాత నాసిక్లోని నెక్స్ట్ నాసిక్, ఔరంగాబాద్ గృహణేశ్వరు, ఇవన్నీ చూపించుకొని 7 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ టోటల్గా 11 రాత్రులు 12 రోజులు. సో టోటల్గా ఈ టూర్ నిర్వహించడం జరుగుతుంది. 17th ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా మేము టోటల్గా ఈ ట్రైన్ తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ ట్రైన్లోని ప్రత్యేకమైనటి ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ప్యాసింజర్ ట్రైన్ కాదండి, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ అనేది ఈ టూరిజం కోసం, పిలిగ్రిమ్ టూరిజం కోసం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా 14 కోచ్లు ఉంటాయి. 7 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ కోచ్లు, ఒక సెకండ్ ఏసీ కోచ్ ఉంటుంది. వీళ్ళందరికీ రోజు వండి పెట్టడం కోసం ప్యాంట్రీ కార్ ఉంటుందండి. వేడివేడిగా ఇందులోని సౌత్ ఇండియన్ ఫుడ్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆన్బోర్డ్ ఫుడ్ ఉంటుంది. అక్కడ రీచ్ అయిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, గైడ్ సర్వీసెస్ కానీ, సెక్యూరిటీ సర్వీసెస్ కానీ, హౌస్ కీపింగ్ సర్వీసెస్ కానీ అన్ని ప్యాకేజీలు ఇంక్లూడ్ అయి ఉంటుంది. ప్యాకేజ్ రుసుము 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది స్లీపర్ క్లాసు,
థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ 3 కేటగిరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి అవకాశం అండి. శ్రావణ మాసంలోని చాలామంది జ్యోతిర్లింగాలు విజిట్ చేస్తుంటారు. మేము ఇందులో భాగంగా 7 జ్యోతిర్లింగాలు కవర్ చేస్తూ ఈ ఐఆర్సిటిసి శ్రావణ మాసంలోని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులోని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. టోటల్గా ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరు, సోమనాథ్, భీమాశంకరు, గ్రీనేశ్వరు ఇలా అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ టోటల్గా 11 nights 12 days ప్యాకేజ్ టూర్ ఉంటుంది. దీంట్లో వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విజయవాడలో మా ఆఫీస్ ఉంది, సికింద్రాబాద్లో కూడా మా ఆఫీస్ ఉంది. సో ఇక్కడ వచ్చి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. విశాఖపట్నానికి చెందిన 5 కార్పొరేటర్లు జనసేనలో చేరిక. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాశం బ్యారేజ్కు భారీగా వరద, 70 గేట్లను ఎత్తిన అధికారులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.